లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, నువ్వు ప్రేమించే వారికంటే నిన్ను ప్రేమించే వారిని నువ్వు పెళ్లి చేసుకోవడం లేదా వారితో జీవితం గడపడం మంచిదని చెప్పేసి మనకు లోకంలో ఒక సామెత ఉంటుంది. మరి అలాంటి వారు ఎక్కడ దొరుకుతారు, ఎలా దొరుకుతారు అంటే దేవుడు నిర్ణయిస్తాడండి. నీకు నువ్వుగా నేను ఇతన్ని ప్రేమించాను, ఇతను నన్ను బాగా చూసుకుంటాడు, ఇతని వల్ల నాకు చాలా సంతోషం ఉంటుందని చెప్పేసి నువ్వు అందరినీ ఎదిరించి అతన్ని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏమవుతుంది, ఎంతో వేదన బాధ. మరి ఇవన్నీ దేనివల్ల? దేవునికి విరుద్ధంగా కార్యం చేసినందువల్ల, తల్లిదండ్రుల్ని ఎదిరించినందువల్ల. అదే నువ్వు ఆయన మాట వింటే నిన్ను మరింతగా ప్రేమించేవారు, నీ ప్రేమ కంటే మరి రెండింతలు నిన్ను ఎక్కువగా ప్రేమించేవారిని దేవుడు నీకు ఇస్తాడు. మరి ఈ లోక సామెత కరెక్టే, కానీ అది ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుంది? దేవుని ద్వారా అనుగ్రహించు. నిజమైన ప్రేమ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఇవ్వగలడు. ఆమేన్.